సో గాయస్ ఫైనల్లీ ఏంటంటే చిన్నప్పటి నుంచి టాటూ చేసుకుందాం అనేసి, కానీ చాలా భయం అనమాట. ఎందుకంటే ఏమవుతుంది ఏమనేసి. కానీ ఫస్ట్ టైం నేను చైత్ర టాటూ స్టూడియోస్ నా వెనక చూస్తున్నారు కదా, చైత్ర టాటూ స్టూడియోస్, వీళ్ళకి కాంటాక్ట్ చేశాను. ఎప్పుడైతే వీళ్ళని నేను కన్సల్ట్ చేశానో అప్పుడే నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది, 100% ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉన్నాను. సో డైరెక్ట్ ప్రసాద్ ఐమాక్స్ ఉంటుంది కదా, ప్రసాద్ ఐమాక్స్కి వచ్చాను అనమాట. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఆ బ్రోతో మాట్లాడి మొత్తం డీటెయిల్స్ ప్రాపర్గా ఏంటి మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే మన చైత్ర టాటూ స్టూడియోకి లోపలికి వెళ్దాం, ఒకసారి వెళ్ళి చూపిస్తాను. బ్రో మీ నేమ్ బ్రో? రవీందర్ బ్రో. ఇప్పుడు మనకు టాటూ అయిపోతున్నారు. సో ఏం చేస్తున్నారు, ఎలాంటి మెయింటెనెన్స్ ఉంటుంది ఇక్కడ ఏంటి మొత్తం ప్రాపర్ చూపిస్తాను. ఇదనమాట మొత్తం ప్రాపర్ స్టూడియో సెటప్. మీరు వ్లాగ్ లాస్ట్ వరకు చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు టాటూస్ గురించి ఎవరెవరికి ఏ భయం ఉందో మొత్తం కంప్లీట్ పోతుంది అనమాట. ఈ ఒక్క వ్లాగ్ చూడండి. టాటూస్ ఎప్పటి నుంచి వేసుకోవాల్సిన భయపడిన వాళ్ళందరూ ఈ ఒక్క వ్లాగ్తో మీకు మొత్తం క్లియర్ అయిపోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ వరకు చూడండి వ్లాగ్. చూసారు కదా ఫ్రెండ్స్, టాటూ వేసుకోవడం అంటే ఎంత కథ ఉంటుంది అనమాట. ఎంత సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని, ఎంత హైజీన్ మెయింటైన్ చేసి, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ మెయింటైన్ చేసి, ఎంత పర్టికులర్గా ఉంటేనే టాటూ అంత బాగా వస్తుంది. సో ఇవన్నీ చేస్తారు కాబట్టి మన ప్రీమియం స్టూడియోస్లోనే వేయించుకోవాలి. సో అక్కడ వేయించుకుంటే ఎంత హై క్వాలిటీలో వేస్తారు, టాటూస్ నీట్గా వేస్తారు అనమాట, బాగా మెయింటైన్ చేసి. చూసారు కదా అలాగనమాట, ఇలా ఉంటుంది గైస్. టాటూ అయితే చాలా హైజీనిక్ అనమాట. నేను ఇంత హైజీనిక్ మెయింటైన్ చేసి, ఎందుకంటే లైఫ్లో చెప్పానే కదా నేను బిగినింగ్ వీడియో ఎంట్రన్స్లోనే చాలాసార్లు భయపడ్డాను. ఎంతోమంది కంప్లీట్ టాటూడ్ బాడీ ఉంటుంది కదా, గోవాలో అని, అబ్రాడ్ వెళ్ళినప్పుడు కానీ, యూరోప్లో కానీ చాలా మందిని చూసినప్పుడు బాగా మోటివేషన్లో ఇన్స్పైర్ అయిపోతుంటాం, టాటూలు మనం కూడా వేసేసుకోవాలని. కానీ చాలామంది అపోహలు పెడుతుంటారు, భయపెడుతుంటారు. టాటూలు అరే ఇంజెక్షన్ అయిపోద్ది, స్కిన్లోకి బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. చాలామంది భయపడి నేను అయిపోయాను అనమాట. కానీ ఫస్ట్ టైం ఏంటంటే వీళ్ళ ప్రాసెస్ అన్ని చూపించి, ఫస్ట్ మీకు చూపించాను కదా బిగినింగ్లో. సో ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని హైజీనిక్, ఎంత హైజీనిక్ మెయింటైన్ చేసి ఎవ్రీథింగ్ మొత్తం అన్నిటికీ ర్యాప్ చేసేది చూసారా. ఎందుకంటే ర్యాప్ చేయడం వల్ల ఒకరితో ఒకరికి ఇది అవ్వదు అనమాట. ఏదైనా ఇంజెక్ట్ అయ్యి ఒకవేళ బ్లడ్ చిన్న స్పార్క్ తుల్లిన స్ప్రింకిల్ అయినా అలాంటివి కూడా, అలాంటి సేఫ్టీ మ్యాక్సిమం అలాంటివి జరగవు. అలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ అన్ని తీసుకొని అంత కేర్ఫుల్ చేస్తారనమాట. సో బ్రో ఇది ఎన్ని ఇయర్స్ అవుతుంది బ్రో మనం స్టార్ట్ చేసి? ఇది యాక్చువల్లీ షాప్ బెట్ అయితే మీకు 3 years ఈ ప్రసాద్లో. మేము ఇండస్ట్రీ స్టార్ట్ చేసి ఒక 14 years అవుతుంది. 14 years? యా 14 years. సో 14 years నుంచి టాటూ ఇండస్ట్రీలో ఉన్నారనమాట బ్రో. సో 14 years అంటే ఆల్మోస్ట్ ఫుల్లీ ఎక్స్పీరియన్స్డ్ అనమాట. టాటూ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకొని సో ఇది స్టార్ట్ చేశారనమాట. ప్రసాద్ ఐమాక్స్లో స్టార్ట్ చేసి 3 years అవుతుంది. ఇంకా ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి బ్రో మీరు ఆల్ ఓవర్ హైదరాబాద్? యాక్చువల్లీ మా దగ్గర 3 branches ఉన్నాయి. 3 branches, 3 outlets ఉన్నాయి. ఒకటి ఎన్టీఆర్ గార్డెన్ లో ఉంటుంది, ఎన్టీఆర్ గార్డెన్, అండ్ ఇంకొకటి నెక్లెస్ రోడ్ లో పీపుల్ ప్లాజా ఉంది కదా, అటు సైడ్ లో ఉంటుంది. గోకాటింగ్ ఐడియా ఉంటుంది, ఆ గోకాటింగ్ దగ్గరనే ఉంది. అండ్ ఇంకొకటి వచ్చేసి లుమ్ని పార్క్. అది జస్ట్ మీకు 4 outlets అవుతుంది. ఇప్పుడు ప్రాపర్ గా నడిచేది 3 మాత్రమే. సో ఈ 4 ఉన్నాయి అనమాట. ప్రాపర్ గా 3 అయితే రెగ్యులర్ గా 365 days అవైలబుల్ ఉంటుంది. బ్రోకి నేను ఫస్ట్ అడిగాను, బ్రో పర్లేదు బ్రో, ఏంటి బ్రో నేను భయపడి ఇన్ని సంవత్సరాలు అయిపోయాను, మిమ్మల్ని ట్రస్ట్ చేసి వచ్చానంటే, బ్రో ఏం అవ్వదు మీకు ఏంటంటే చాలామంది బయట ఎక్కడెక్కడో చేయించుకొని ఒక సర్టిఫైడ్ ఇన్స్టిట్యూట్స్ కాకుండా ఏవో నీడిల్స్ యూజ్ చేసేసి అవన్నిటి దగ్గర చూసి భయపడ్డారు. కానీ ఏంటంటే మనది వెల్ సర్టిఫైడ్ అనమాట. 14 years అంటే మామూలు ఎక్స్పీరియన్స్ కదా, చాలా ఎక్స్పీరియన్స్. అండ్ నేను వచ్చి ఈ ప్రాసెస్ అంతా ఫస్ట్ ఈ ఎంత హైజీనిక్ మెయింటైన్ చేస్తాను అది చూడగానే నేను ఫ్లాట్ అనమాట. అందుకని ఇంక ఫిక్స్ అయిపోయాను టాటూ వేయించుకోవడానికి. ఫస్ట్ చూసి ఇంక నెక్స్ట్ ఫర్దర్గా కూడా వేయించుకోవడానికి టాటూస్ ఇంకా చాలా ప్లాన్లో ఉన్నాను ఫుల్ బాడీకి. సో అందుకని ఫిక్స్ అయ్యి అలాగే చేయించుకోవాలని స్టార్ట్ చేశాను అనమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి, కంప్లీట్ మీకు ప్రాసెస్ అంతా అర్థమవుతుంది. బ్రో ఏం చెప్పారంటే చాలా మంది ఏంటంటే ర్యాండమ్ గా టాటూస్ మీకు స్టెన్షన్ రంటింగ్ చేసి మీకు నచ్చిన దగ్గర వేసేస్తారు. బ్రో అలా కాదు. ఈ బ్రో ఏం చెప్పారంటే మీకు పొజిషన్ చూసుకోమంటున్నారు. పొజిషన్ చూసుకొని మీకు మిడిల్ కరెక్ట్ ప్రాపర్గా ఉందనిపిస్తే దాని మీద ఇంకా స్టార్ట్ చేస్తాం. లేదంటే ఇది అరేంజ్ చేసి మళ్ళీ స్టెన్షన్ చేస్తారు. సో ఒకసారి నేను మిర్రర్లో చూసుకుంటాను మిడిల్లో ఉందా లేదు పొజిషన్. ప్రాపర్ బ్రో, పర్ఫెక్ట్ ఉంది, చేసేవచ్చు ఇంకా.
సో సరిపోయింది, మిడిల్లో ఉన్నది పొజిషన్ అనమాట. ఇప్పుడు మనం చెప్తే బ్రోకింగ్ స్టార్ట్ చేస్తారు టాటూ మొత్తం విజిబుల్ ఉంటుంది. అంటే మీరు ఏ యాంగిల్లో చూపిస్తే ఆ యాంగిల్లో మీరు ప్రాపర్గా షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు లేదంటే ఇట్లా ఎవరికైనా చేయి పట్టుకునేటప్పుడు మాత్రమే కనిపిస్తుంది. మిగతా టైంలో విజిబుల్ ఉంటుంది. అండ్ మీరు ఇలా పెట్టినప్పుడు కానీ లేదంటే ఇలా పెట్టినప్పుడు సో విజిబుల్ ఏరియాస్ ఓన్లీ మరి విజిబుల్ ఏరియాస్ గురించి. యా, మీరు నార్మల్ విజిబుల్ అంటే మీరు ఇట్లా పెట్టినప్పుడు కనిపించదు. ఓకేనా? అండ్ ఈ ఏరియాలో మీకు నేను లాస్ట్కి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను. ఎప్పుడైనా సరే టాటూస్ వేసుకున్నప్పుడు ఎవ్రీ టాటూ స్టోరీ ఉంటుంది, అదంతా పక్కన పెడితే విజిబుల్ ఏరియాస్ మెయిన్. మనం టాటూ వేసుకుందే షో చేయడానికి, చూపించుకోవడానికి. సో విజిబుల్ ఏరియాస్లో వేసుకుంటే కంపల్సరీ మంచిగా కనిపిస్తుంది. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. మీకు బాడీ లాంగ్వేజ్ బట్టి మీకు ఎలాగే డ్రెస్అప్ అవుతుందో దాన్ని బట్టి లుక్ అవుట్ఫిట్ బట్టి కూడా టాటూస్ డిజైన్ చేస్తుంటారు చాలామంది. సో అందులో ఈ బ్రో అయితే ఇంకా బాగా. అండ్ ఇది వచ్చేసి నీడిల్ ఎక్స్పైరీ డేట్ మీరు చూసుకోవచ్చు. సో ప్రతి టాటూ షాప్లో ఇది కంపల్సరీ మీరు చూడాలి. నీడిల్ ఎక్స్పైరీ డేట్ అనేది మీకు పర్చేజ్ చేసింది ఎప్పుడు అండ్ దాని ఎండ్ డేట్ ఎప్పుడు అనేది రెండు ఉంటాయి దాంట్లో. సో 2030 అండ్ మీకు 10th month ఫస్ట్ డేట్ ఉంటుంది. సో గాయస్ చూసారు కదా, ఇది అవుట్ అయిందో ఆ డేట్ అనమాట 25 నుంచి. సో మనకి ఎక్స్పైరీ డేట్ ఆల్మోస్ట్ 2030 అనమాట. సో ఇది ఒక్కటే మెయిన్ కంపల్సరీ చూసుకోవాలి, ఎందుకంటే నీడిల్లో మనకి ఇంజెక్ట్ అయ్యేది, మిగతాదంతా అవుటర్లో ఉంటుంది. సో ఇది మట్టుకు కంపల్సరీ ఎవరైనా టాటూ వేయించుకున్న వాళ్ళు కంపల్సరీ ఇది చూసుకోండి. ఈ డేట్ మట్టుకు మస్ట్ అండ్ షుడ్. ఆ నీడిల్ కూడా ఎంత లోపలికి డిప్ అవ్వాలి అది కూడా ఉంటుంది బ్రో, మెజర్మెంట్ అది కూడా మీకు ట్రైనింగ్లో చెప్తుంటారు. యాక్చువల్లీ మన స్కిన్లో 7 layers వరకు ఉంటుంది. మనకు బ్లడ్ కానీ టచ్ కావాలంటే, నర్వ్స్ కానీ టచ్ కావాలంటే 7 layers పార్ట్ ఉంటుంది. మనం ఇంజెక్ట్ చేసేది ఓన్లీ 2 layers మాత్రం. యాక్చువల్లీ ప్రాపర్ ఆర్టిస్ట్ ఏం చేస్తాడు అని అంటే 3 layers వరకు ఇంజెక్ట్ చేస్తాడు లోపల. సో మనకేంటంటే 2 layers ఇనఫ్. అది ఎందుకు అంటే మన స్కిన్ కి పైన అప్పర్ లేయర్ వరకే మనం టాటూ చేస్తాం, లోపల వరకు మనం చేయలేము. ఎందుకంటే బ్లడ్ వరకు వెళ్తుంది కాబట్టి మనం బ్లడ్ వరకు ఇంజెక్ట్ చేయము. జస్ట్ మనం 2 layers వరకు ఇంజెక్ట్ అవుతుంది. ఎంత లోపల వరకు వేసామంటే కొంచెం కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. సో మనం ప్రాపర్ గా సర్టిఫైడ్ కాబట్టి మనం 2 layers వరకే చేసుకుంటాం, ఇనఫ్. అది ఆ 2 layers వరకే చాలా డార్క్ గా కనిపిస్తుంది. సో బ్రో ఏం చెప్తున్నారంటే కంపల్సరీ 2 layers వరకు అయితే పర్లేదు, మస్ట్ అండ్ షుడ్ కూడా. ఎందుకంటే అంతకంటే ఇంకెక్కువ లోపలికి డిప్ చేసేస్తారు చాలా మంది, నాన్ సర్టిఫైడ్, తెలియని వాళ్ళు, నాలెడ్జ్ లేని వాళ్ళు, ఆఫ్ నాలెడ్జ్ చాలా మంది. అప్పుడు అది ఏమైపోతుంది అంటే 2 layers కంటే ఎక్కువ డిప్ చేస్తే స్కిన్ అనేది పంప్ అవుతుంది అండ్ పింపుల్స్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, ఎంబోజ్డ్ అయిపోతుంది టాటూ. మనకు టాటూ ఏంటంటే నార్మల్ గా ట్రైబల్స్ ఉన్న టైం నుంచి మనకు టాటూస్ పచ్చబొట్టు అక్కడ స్టార్ట్ అయినా అది ఏంటంటే 7 layers కంటే ఎక్కువ డిప్ అవుతుంది లోపలికి. మనం పింగ్ చేస్తాం కదా, అది పోకింగ్ అంటారు. మనం ఒక సన్న సూది ఉంటుంది, దాంతో పోకింగ్ చేస్తాం. అది లోపలికి ఇంజెక్ట్ అవడం వల్ల పంప్ అవుతుంది స్కిన్. అదేంటంటే మనం ముట్టు కూడా తెలుస్తుంది టాటూ. ఇప్పుడు మనది ఏంటంటే కొంచెం ఎడ్యుకేటెడ్ ఉన్నాం కాబట్టి మనం కొంచెం టాటూస్ 4 years నుంచి కోర్స్ చేస్తాం, మనకు చేసుకుంటాం, మనకు ప్రాపర్ వే తెలుసు. సో అది మనకు పంప్ అవ్వదు, టాటూ లెవెల్లో కనిపించాలి. మనకు స్కిన్ మీద ఏంటంటే ఒక స్టిక్కర్ టైప్ ఉండాలి. ఎవరైనా టాటూ వేసుకుంటే అదొక బంపులాగా తెలియదు, స్టిక్కర్ టైప్ ఉంటుంది. ఎందుకంటే ఎన్ని ఇయర్స్ వేసుకున్నా సరే టాటూ నీట్ గా కనిపిస్తుంది కాబట్టి. సో మన స్పెషాలిటీ అది. సో బంప్ అవ్వదు అన్నమాట, జస్ట్ స్కిన్ లో కలిసిపోతుంది అండ్ నార్మల్ లేయర్ లో ఉంటుంది. సో బ్రో చెప్పేది ఏంటంటే ఇది మెయిన్ పాయింట్. ఎప్పుడైనా టాటూ వేసినప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. మనం చాలా మంది మన టాటూ కల్చర్ వచ్చింది చిన్నప్పటి నుంచి పచ్చబొట్లు వేసేవారు, వీళ్ళు ఆడవాళ్ళు బొట్టుతో పట్టుకొని వచ్చి పచ్చబొట్లు పొడిచేవారు. అది కంప్లీట్గా వాళ్ళకి నాలెడ్జ్ లాగా ఏంటంటే పేర్ల గురించి వాటి గురించి ఒకటి మస్ట్ అండ్ షుడ్ వేసుకున్నారు. అది లోపల వరకు ఇంజెక్ట్ అయిపోయి బంప్ లాగా వచ్చేసింది. అది చాలా రోజులకి ఏంటంటే కలిసిపోతే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. కానీ ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ ఎంత టెక్నాలజీ వచ్చేసి ఎక్విప్మెంట్తో మొత్తం వెల్ ఎడ్యుకేటెడ్ నాలెడ్జ్ ఉండేవాళ్ళు, ట్రైనింగ్ అయ్యే వాళ్ళు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే కరెక్ట్ ప్రాపర్గా ఎంత డిప్ అవ్వాలో అంతే. ఒక టాటూ వేసామంటే అది ఒక పైన లేయర్కి జస్ట్ స్కిన్ పైన అంటించినట్టే ఉండాలి, అదొక బంప్ లాగా అలా తెలియకూడదు అన్నమాట. మనకి ఇన్ని ఇయర్స్ అయినా లైఫ్ లాంగ్ ఉండాలన్నట్టు అలా చేస్తారనమాట. సో అదొక్కటే మెయిన్ గుర్తుపెట్టుకుని టాటూ వేయించుకున్నప్పుడు ఎక్కడైనా సరే. ఇది ఏంటి క్రీమ్ మీకు టాటూ నిడిల్ లోపలికి ఇంక్ ఇంజెక్ట్ అవ్వడానికి ప్రాపర్ వేలో చేస్తాం. ఎందుకంటే అది స్మూత్ గా ఇంక్ అనేది హ్యాండిల్ చేసుకుంటాం మూమెంట్. మనం అది లేకుండా చేస్తే ఇంక్ అనేది కొంచెం డ్రైగా ఉంటుంది, లోపలికి అంతా ఇంజెక్ట్ అవ్వదు. కొంచెం వెట్టుగా ఉండడానికి ఇది పెడతాం మనం. అండ్ అనెస్థీషియా క్రీమ్ లాంటిది కూడా పనిచేస్తుంది. కొంచెం పెయిన్ అనేది కొంచెం తక్కువ అయిపోతుంది మీకు. అంటే ఒక 100%లో 2%, 10% అట్లా కొంచెం తక్కువ అనిపిస్తుంది. ఫస్ట్ ఒక లైన్ వేస్తాను, మీకు ఎంత పెయిన్ ఉంటుందో నాకు చెప్పండి, దాన్ని బట్టి నేను స్లోగా ఫాస్ట్గానే చేస్తాను. ఓకేనా? ఓకే, ఇంత రిధమ్ ఉంటుంది లాస్ట్ వరకు. మీకు దీనికన్నా ఒక 2% అన్నా 1% అన్నా పెరిగిందంటే నాకు చెప్పండి. లైఫ్లో ఫస్ట్ టైం వేయించుకుంటున్నాను టాటూ, భయపడి అంతా ఏముండదు. టాటూ ఎవరైనా వేయించుకోవచ్చు, జస్ట్ సెన్సేషన్ అంతే. మీకు ఏంటంటే ఫస్ట్ టైం టాటూ కదా, కొంచెం యాంగ్జైటీ ఉంటుంది. అరే టాటూ ఎలా ఉంటుంది, పెయిన్ ఎక్కువ ఉంటుంది, వేరే 10 మంది చెప్తుంటారు అరే టాటూ వేసుకోవద్దు రా, అట్లేముండదు. ఇది జస్ట్ మీకు ఏంటంటే చీమ కుట్టినట్టు, చీమ కంటే తక్కువనే ఉంటుంది. యాక్చువల్లీ పెయిన్లెస్, అంత పెయిన్ అయితే అనిపించలేదు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఎగ్జైట్మెంట్, యాంగ్జైటీ, భయం అలా అనమాట. ఎందుకంటే చాలా మంది వేయించుకునే వాళ్ళు చూసేవాడిని, అడిగేవాడిని
బ్రో ఇప్పుడు బ్రో ఈ టాటూ వేయించారు, ఎన్ని ఇయర్స్ అవుతుంది, ఇంకో మంచిది వేసారా, లేకపోతే ఇప్పుడు వరకు వేయించారు, ఇప్పటి వరకు ఇంకా షేడ్ అవుతుందా అని వారంటీ ఉంటుందా ఇంక అది మనకి షేడ్ అవ్వకుండా, కలర్ షేడ్ అవ్వకుండా మీకు లైఫ్ టైం ఉంటుంది. దీనికి మెయింటెనెన్స్ అనేది ఏముంటుందా? మెయింటైన్ వాటర్లో పెట్టవద్దు, మీరు ఒక 10 to 15 days వరకు వాటర్ టచ్ అవ్వకుండా ఉంటే చాలు. అండ్ మేము కొన్ని క్రీమ్స్ ఇస్తాము, ఆ క్రీమ్స్ మస్ట్ అండ్ షుడ్ అప్లై చేస్తాం ఉండాలి టాటూ మీద. డ్రై ఉండొద్దు టాటూ ఎప్పుడైనా సరే. మేము ఇచ్చే ప్రికాషన్స్ ఉంటాయి కదా, అది మాత్రమే మెయింటైన్ చేయాలి, వేరే ఏది యూజ్ చేయవద్దు. సో బ్రో ఏం చెప్తున్నారంటే ఇది టాటూ అందరూ వేసుకుంటారు, కాకపోతే ఏంటంటే దీనికి ప్రికాషన్స్ తీసుకోవాలి, అది తీసుకొని కంపల్సరీ అలాగనే మెయింటైన్ చేయాలి. దీనికి మాయిశ్చర్ ఉండాలన్నమాట, కంప్లీట్ డ్రై అవ్వకూడదు. వీళ్ళు కొన్ని క్రీమ్స్ సజెస్ట్ చేస్తున్నారు, అవి కంపల్సరీ అప్లై చేస్తుండాలి. 10 to 15 days ఈజీగా అది మెయింటైన్ చేసి వెట్ అవ్వకుండా జాగ్రత్త మెయింటైన్ చేస్తే ఇంకా లైఫ్ లాంగ్ ఉంటుంది అన్నమాట. ఈ 10 to 15 days మట్టుగా కొంచెం కేర్ఫుల్గా మెయింటైన్ చేయాలి. ఫుడ్ ఏమైనా దీనికి ఉంటుందా బ్రో? ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అలా ఏదైనా తినవచ్చా? అంటే చిన్న వాటికి అంత ఏముండదు, మీరు పెద్ద టాటూస్ వేసుకుంటే దానికి పెద్ద ఈగలు అలాంటివి. ఫుడ్ అంటే నార్మల్ ఏముంటది, మీరు దాల్ ఐటమ్స్ అనేది తినొద్దు, పప్పు లాంటి బేసన్ సీమ్ పట్టే తినకూడదు. అది తింటే ఏమైపోతుంది అంటే మీరు ఆ ఏరియాలో జస్ట్ ఆ టాటూ ఉన్న ఏరియాలో చిన్న పింపుల్స్ లాంటివి ఫామ్ అవుతాయి. ఆ ఎల్లో కలర్ పింపుల్ వచ్చిందంటే కష్టం కొంచెం, అది రాకుండా మీరు చూసుకోవాలి. ఎందుకంటే బాడీని ఎంత కూల్ గా పెట్టుకుంటే టాటూ అంత జల్దీ హీల్ అవుతుంది. ఎగ్ ఎల్లో, ఎగ్ వైట్, ఎగ్ ప్రాబ్లం ఉంటుంది, తినొచ్చు, ప్రోటీనే కాబట్టి నో ప్రాబ్లం, కానీ హెవీగా కూడా తినకుండా ఉంటే బెటర్. అంతే. చికెన్ అయితే ఇంకా నథింగ్ ఏం కాదు, అంటే అది కొంచెం లైట్ గా తినాలి. తినకుండా ఉండొద్దు అంటే మొత్తమే తినొద్దు అని కాదు, తినొచ్చు కానీ ప్రాపర్. నైట్ టైం తీసుకుంటే ఇంకా బెటర్, ఎందుకంటే మార్నింగ్ కల్లా మీకు వాష్ అవుట్ అయిపోతుంది అని ప్రాబ్లం. సో ఎప్పుడైనా సరే బాడీని ఎంత కూల్ గా పెట్టుకుంటే అంత బెటర్ గా హీల్ అవుతుంది, వార్మ్ అవ్వకూడదు అంతే. సో బ్రో ఇది మంచి పాయింట్ చెప్పారు, ఎందుకంటే మీకు స్టార్టింగ్ లో లాస్ట్ వరకు చూడమని దీని గురించే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ టాటూ ద్వారా మీకు ప్రాపర్ ఫ్లూయెంట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీకు టాటూ వేయించుకున్నాక ఎలా మెయింటైన్ చేయాలి, ఫుడ్ హ్యాబిట్స్ ఏమి ఉండాలి, ఏమేమి తినాలి, ఎంతవరకు తినవచ్చు, ఇవన్నీ అనమాట. సో ఇది చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. చాలామంది పలానా దగ్గర టాటూ వేయించాను ఇలా అయిపోయింది అది అంటారు, కానీ ఏంటంటే ఆ తర్వాత మీరు ఫుడ్ మెయింటైన్ చేయకపోతే చాలా కష్టం. పప్పులు చీంపట్టి ఎంత కేర్ఫుల్గా చూసుకున్నా సరే ఎంతో కొంచెం చిన్న ఉంటాయి కదా ఇంజెక్ట్ అయ్యే హోల్స్, సో అక్కడ చీంపడుతుంది అనమాట. అది సో చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. పప్పులో ఏ మట్టుగా తినకూడదు 15 days వరకు. బ్రో అయితే చాలా స్మూత్గా వేస్తున్నారు, ఎందుకంటే 14 years ఇది స్టార్ట్ చేసి ఆ తర్వాత బ్రో ఇక్కడ ఈ బ్రాంచ్కి వచ్చి 4 years అంట. సో అంత ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి చాలా స్మూత్గా వేస్తున్నారు టాటూ అయితే, ఎంత హైజెనిక్ లెవెల్లోనే ఇంత మెయింటైన్ చేసి. చాలా మందికి టాటూ వేసినప్పుడు కొద్దిగా బ్లడ్ వస్తుంటుంది కదా బ్రో, ఎక్కువ లోపల డిప్ చేయడం వల్ల కదా. రైట్, ఇదే ఒక పాయింట్. బ్లడ్ రాకుండా టాటూ వేయాలి బ్రో, ఎందుకంటే మన బ్లడ్ వచ్చినప్పుడే మీకు అర్థమైపోతుంది టాటూ ఫ్యూచర్ లో కాదని. సర్టిఫైడ్ ఆర్టిస్ట్ అని కాదు, ఆ బ్లడ్ రాకుండా వేస్తేనే టాటూ అనేది నీట్ గా ఫామ్ అవుతుంది, మీకు హీల్ అవ్వడానికి కూడా చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. ఆ బ్లడ్ వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు లోపలికి ఇంకెక్కువ దిగింది అని నీడిల్. సో అట్లా బ్లడ్ రావడం స్టార్ట్ అవుతుంది. మీకు ఇప్పుడు ఏంటంటే నేను పోకింగ్ చేస్తున్నా, జస్ట్ ఆ పోకింగ్ వల్ల మీకు ఏం బ్లడ్ రాదు, ప్లాస్మా ఫ్లూయిడ్ అనేది వస్తుంది. అది సేమ్ లైక్ బ్లడ్, కాకపోతే మన బాడీలో కొంచెం ప్లాస్మా ఫ్లూయిడ్ అనేది లిక్విడ్ వస్తుంది, అది ఓకే. కానీ హెవీ బ్లడ్ వస్తుంది చూసినారా. ఇక మంచి పాయింట్ చెప్పారు బ్రో. ఎక్కువైతే అలా బ్లీడింగ్ అయిందంటే మట్టుగా అది కొంచెం డేంజర్, ఎందుకంటే నాన్ ప్రొఫెషనల్ వేసిన వాళ్ళు అలా చేస్తుంటారు. గోవాలో కూడా మీరు చాలామంది టాటూస్ వేసుకుంటారు. గోవాలో ఏంటంటే నార్త్ గోవాలో ఎక్కువ టాటూ కల్చర్ ఉంటుంది, సౌత్ గోవా అంటే నార్మల్ విలేజ్ టైప్. నార్త్ గోవాలో సో మీరు వేసుకున్నప్పుడు కూడా ఇలానే కొన్ని సర్టిఫైడ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, ఆ నీడిల్స్ కానీ మొత్తం ప్రాపర్ చెక్ చేసి చేసుకోండి. నీడిల్స్ వల్ల మెయిన్ టాటూలో వచ్చే ఇష్యూ ఏంటంటే నీడిల్స్ ఫ్రెష్. ఇప్పుడు బ్రో ఏంటంటే మన ముందు మొత్తం ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఆ డీటెయిలింగ్ మొత్తం చూశాను కాబట్టి వెంటనే కూర్చునిపోయాను ఇంకా టాటూ వేసుకోండి. ఇన్ని ఇయర్స్ భయపడిన. సో అది గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. సో బ్రో మనం ఓన్లీ టాటూస్ వేయటమేనా, నెక్స్ట్ ఈ పియర్సింగ్ అది కూడా ఉందా? పోర్ట్రేట్ టాటూస్ సర్వీసెస్ ఏమో అవైలబుల్? ఇప్పుడు ఇక్కడ ప్రెసెంట్ సర్వీస్ అనేది మీకు పియర్సింగ్స్ అండ్ టాటూస్ మాత్రమే. పియర్సింగ్ అండ్ టాటూస్. యా, పియర్సింగ్స్ అంటే మీకు కస్టమైజ్ పియర్సింగ్స్ ఉంటాయి, ఇయర్ మొత్తం, సెప్టమ్, మళ్ళీ నోస్, ఇయర్ కంప్లీట్ మీకు ఎక్కడెక్కడ కావాలో బెల్లి కూడా అన్ని, ఐబ్రోస్ అయినా, లిప్ అయినా, లిప్ కింద టంగ్ పియర్సింగ్స్ అన్ని చేస్తాం, అన్ని అవైలబిలిటీ ఉంటాయి ఇక్కడ. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు బెల్లి ఉంటాయి కదా, ఇయర్ కానీ, నోస్ కానీ, ఎక్కడైనా అవి కొంతమంది చేయించుకుంటారు, లిప్ కానీ, చిన్ని కానీ, టంగ్ కానీ. సో పియర్సింగ్ అయితే ఉంది, ఆ ఆప్షన్ కూడా ఉంది. ఆ సర్వీస్ మీకు ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు కావాలనుకుంటే ఎవరికైనా సజెస్ట్ చేయొచ్చు అనమాట.
ఆప్షన్ కూడా ఉంది. నెక్స్ట్ ఏంటంటే బ్రో మన దగ్గర ఓన్లీ ఈ సర్వీస్ అయినా మీరు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కానీ అలాంటిది ఏముందా స్టూడెంట్స్ కి? ట్రైనింగ్ కూడా ఇస్తాము, ఇక్కడ ట్రైనింగ్ కూడా అవైలబిలిటీ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉందంటే రావచ్చు. కోర్సెస్ ఎన్ని మంత్స్ ఉంటుంది బ్రో? ఒకటి 3 months ఉంటుంది, ఒకటి 6 months ఉంటుంది, ఒకటి 1 year ఉంటుంది, ఇంకోటి 3 years. అడ్వాన్స్డ్ అవి 3 years 1 year 3 years అడ్వాన్స్డ్. మొత్తం ప్రాపర్ స్టూడియో పెట్టుకొని నేర్పించి కస్టమైజ్ వాళ్ళంతటా వాళ్ళే ప్రొడక్ట్ ఎక్కడ నుంచి తెచ్చుకోవాలి ప్రాపర్ డీటెయిల్స్ మొత్తం కంప్లీట్ డిగ్రీ అనుకోండి. స్టూడెంట్ గా వచ్చి కంప్లీట్ మీరు ఒక స్టోర్ టాటూ స్టూడియో పెట్టుకునే వరకు కంప్లీట్ ప్రాపర్ నాలెడ్జ్ ఇస్తారు. 3 years 3 months 1 month ఈ కోర్సెస్ చెప్పారు కదా బ్రో. సో ఫీజెస్ చాలా మంది ఏంటంటే చాలా ఇన్స్టిట్యూట్స్ లో ఎక్కువ చార్జ్ చేస్తారని భయపడి జాయిన్ అవ్వరు. సో చాలా మంది అలాగే ఉండిపోతారు, ఎంత నేర్చుకుందా అని ఉన్నా కూడా, ప్యాషనేట్ ఉన్నా కూడా. మన దగ్గర అలాంటి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే కష్టం ఉండవు, కానీ అలాంటివి లేకపోతే ఫీజెస్ లో కొంచెం ఏమైనా డిస్కౌంట్ కానీ ఉంటుంది కంపల్సరీ. ఒకసారి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళు ఒకవేళ వచ్చాను అనుకోండి, వాళ్ళ బట్టి మనం చూసుకుందాం. రిక్వైర్మెంట్ ఉంటుంది కదా వాళ్ళని బట్టి. సో ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ ఉండే వాళ్ళు అయితే డైరెక్ట్గా వచ్చి అప్రోచ్ అవ్వచ్చు అనమాట. నేను స్క్రీన్లో కూడా కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాను, చైత్ర టాటూస్ అనేసి. సో కాంటాక్ట్ డీటెయిల్స్, అడ్రస్, ప్రాపర్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో దాన్ని బట్టి మీరు వచ్చి కాంటాక్ట్ చేయొచ్చు. నార్మల్గా ఒక 5 letters టాటూ వేయడానికి ఎంత టైం పడుతుంది బ్రో? 15 minutes. సో 5 letters ఎవరైనా నేమ్ వేయించుకుంటే 15 minutes. ఎందుకంటే చాలా మంది టైం క్యాలిక్యులేటెడ్ ఉంటారు, ఏదైనా వర్క్ పర్పస్లో కానీ, వర్కింగ్ ఉమెన్ కానీ, వర్కింగ్ జెంటిల్మెన్ కానీ. సో మీకు ఏంటంటే ఆలోచించి దాన్ని బట్టి మాల్కి వచ్చినప్పుడు ఇక్కడ ప్రసాద్ ఐమాక్స్ చెప్పాను కదా, ఇక్కడికి వచ్చినప్పుడు మీకు జస్ట్ ఒక 15 to 20 minutes స్పెండ్ చేస్తే చాలు, మీకు లెటర్డ్ నేమ్ టాటూ ఇవన్నీ అయిపోతాయి. సో పోర్ట్రేట్ ఒకలాగా, ఇంకా ఏమైనా మీరు ఇచ్చి అవి కూడా ఏమైనా ఇచ్చి కస్టమైజ్ చేస్తారు కదా బ్రో? కంపల్సరీ ఉంటుంది. మీరు తీసుకొచ్చిన టాటూస్ లో ఏదైనా కస్టమైజ్ చేస్తాం. మీకు చూపించి సిస్టంలో ప్రాపర్గా దానికి ఏమైనా ఫ్లవరల్ కానీ ఏమైనా ఎలాంటి డిజైన్ దాన్ని ఇంకా కస్టమైజ్ చేసి మాడిఫై చేసి అలా కూడా ఇస్తారనమాట. మీకు ప్రాపర్గా ఒక సాటిస్ఫైడ్ క్లయింట్ కస్టమర్ లాగా చేసి పంపిస్తారు. అదొకటి మెయిన్ థింగ్ నాకు బాగా నచ్చింది అనమాట. నా టాటూ అయితే ఆల్మోస్ట్ 50% డన్ అనమాట. ఇప్పటివరకు పెయిన్ కానీ ఏం లేదు, జస్ట్ అలాగా చీమ కొట్టినట్టు ఉంటుంది కదా పైనుంచి, మనకి కొంచెం వైబ్రేట్ అయినట్టు, అంటే ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే వైబ్రేట్ అయినట్టు. సో నాకైతే ఇప్పటివరకు ప్రాపర్గా హాఫ్ టాటూ కంప్లీట్ అయిపోయింది, హాఫ్ ఆఫ్ టాటూ కంప్లీట్ అయింది. సో క్లీన్ అండ్ నీట్గా అంత పర్ఫెక్ట్ ఉందన్నమాట. వేరే బ్రాంచెస్లో వేరే స్టాఫ్ ఉంటారు బ్రో, మీరు ఈ బ్రాంచ్ చూసుకుంటారా? మొత్తం 15 members ఉన్నాం మేము స్టాఫ్. ఆ 15 members లో ఈచ్ స్టూడియోలో అవైలబిలిటీ బట్టి, కస్టమర్స్ బట్టి, ఒక డిమాండ్ బట్టి ఒక జంబుల్ అవుతుంటారు. మా కొలీగ్స్ అనేది ఒక 3 members, ఒక 4 members అట్లా అపాయింట్మెంట్ చేస్తాం కస్టమర్స్ బట్టి. ఒకవేళ నీడ్ ఉంది అనుకోండి, ఇక్కడ ప్రసాద్ ఐమాక్స్ అంటే మీకు ఐడియా ఉంటుంది, చాలా పబ్లిక్ ఉంటారు ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 4 members ఉంటాం ఇక్కడ. సో ఈ స్టోర్ వచ్చి మనకి ప్రసాద్ ఐమాక్స్ లో ఉంటది అనమాట, మనకి ట్యాంక్ బండ్ కోసం నెక్లెస్ రోడ్ లోని. సో రైట్ సైడ్ ప్రసాద్ ఐమాక్స్ అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు హైదరాబాద్ లో ఉండే వాళ్ళకి. మీరు ఎప్పుడు వచ్చినా కంపల్సరీ ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి మీరు చైత్ర టాటూ స్టూడియోస్ అంటే ఎవరైనా చెప్తారనమాట. ఇక్కడ ఎవరైనా ఇక్కడ ఏ స్టోర్ వాళ్ళైనా కంప్లీట్గా చూపించేస్తారు. వచ్చి ఎస్కలేటర్ పక్కనే ఉంటుంది. సో మెక్డానల్డ్స్ కూడా ఉంటుంది అన్నమాట, KFC ఈ వేలో స్ట్రైట్ ఉంటుంది అనమాట. ఈజీ లొకేషన్ అనమాట. సో ఎవరైనా వచ్చినప్పుడు ట్రై చేయొచ్చు ప్రసాద్ ఐమాక్స్ వచ్చినప్పుడు. టాటూ ప్రో ట్రైనింగ్ అంటే అందులో ఏమైనా వస్తాయి బ్రో? ఈ పోర్ట్రేట్ టాటూస్, ఫొటోస్ ఎవరైనా ఇస్తావా? అన్నీ వస్తాయి దాంట్లో మీకు. పోర్ట్రేట్స్ ఇంక్లూడెడ్, డిజైన్స్, ఫుల్ స్లీవ్, హాఫ్ స్లీవ్, ఫుల్ బాడీ టాటూస్. ఫుల్ బాడీ అంటే ఎవరు ఎంచుకోరు ఇక్కడ. సో ఆ టైప్ లెవెల్ వర్క్స్ కూడా ఉంటాయి. సో ప్రో లెవెల్ టాటూస్ అంటే అదనమాట, కంప్లీట్గా ఆ లెవెల్లో వర్క్ ఉంటుంది. ఎవరైనా అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే కాంటాక్ట్ చేసి బిఫోర్ కాల్ చేసి మీరు చెప్పిన టైంకి వచ్చేస్తే సరిపోతుంది. ఒకసారి మాకు కాంటాక్ట్ అయినారంటే మీకు అపాయింట్మెంట్ డేట్ అండ్ టైమింగ్ చెప్తాము, ఆ టైంకి మీరు రావచ్చు. ప్రీ అడ్వాన్స్ అలా పే చేయాల్సింది ఏముండదు, వచ్చినప్పుడు టాటూ చేశాక ఇంక పే చేస్తే సరిపోతుందా? కొంచెం అమౌంట్ అయితే మేము తీసుకుంటాము, ఎందుకంటే ఆ పేరు మీద మీకు ఆ అమౌంట్ మీద స్లాట్ బుక్ చేసి పెడతాం మేము. ఆ టైంకి ఎవరిని అవైలబిలిటీ లేకుండా మీకోసమే టైం మాత్రం పెడతాం. ఆర్టిస్ట్ ఉంచుతారు మీరు వెయిట్ చేసి. సో కంపల్సరీ కొంచెం వాళ్ళు వచ్చే టైం కొంచెం అటు ఇటుగా 15 minutes 20 minutes హాఫ్ అన్ అవర్ అటు ఇటు అయినా కన్సిడర్ చేస్తారు కదా. ఇన్ఫార్మ్ చేస్తాం, కన్సిడర్ చేస్తాం. అదే కాకపోతే ఏంటంటే మీరు స్లాట్ బుక్ చేసుకుంటారు కదా. సో డిపెండ్స్ ఆన్ మీ టాటూ, మీది అంత కాస్ట్లో అవుతుంది టాటూ, దాన్ని బట్టి అడ్వాన్స్ పే చేయాలి కొంచెం. సో దానికి మీరు కొంచెం టైం అటు ఇటు వచ్చినా కూడా మీరు ఇన్ఫార్మ్ చేస్తే బిఫోర్గా వీళ్ళు కన్సిడర్ చేస్తారు, మరి అంత స్ట్రిక్ట్గా ఉండదు. సో మీరు ఆ టైంలో వచ్చి మీ అవైలబిలిటీ బట్టి చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా మంచి ఆప్షన్ మన చైత్ర టాటూ స్టూడియోలోనే. బ్రో మనకి రిపీటెడ్ కస్టమర్స్ అంటే చాలా వరకు ఎక్కడైనా ఏదైనా నచ్చి
వాళ్ళు ఏంటంటే రిపీటెడ్ కస్టమర్లు అవుతారు, ఫ్రీక్వెంట్లీ వెళ్తుంటారు, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా ఫ్యామిలీ మెంబర్స్కి చాలా మందికి సజెస్ట్ చేస్తుంటారు. అవును. సో మనకు అలాగా మన చైత్ర టాటూ స్టూడియోకి రిపీటెడ్ కస్టమర్స్ కానీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేసి ఫ్యామిలీ మెంబర్స్కి పలానాదే బాగుంటుందని అలా ఎంతమంది ఉన్నారు బ్రో? హ్యాపీ క్లయింట్స్, హ్యాపీ కస్టమర్స్ చాలా మంది ఉన్నారు, పర్టికులర్ నెంబర్ అని తెలియదు. సో చాలా మంది అందరు మన ఫేవరెట్ క్లయింట్స్ అండ్ చాలా రెగ్యులర్ కస్టమర్స్. ఒక్కసారి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ని తీసుకొస్తారు, మళ్ళీ రిపీటెడ్ వస్తుంటారు, వాళ్ళకి వర్క్స్ నచ్చుతాయి అనమాట. మేము చేసే కస్టమైజ్ అలా ఉంటుంది అండ్ వర్క్స్ కూడా ప్రాపర్ రిసీవింగ్ ఉంటుంది వాళ్ళది. సో ఎవరు వచ్చినా హ్యాపీ ఇక్కడికి. సో మీరే చూస్తున్నారు కదా. అదే సో నేను ఉన్నప్పుడు చాలా మంది వచ్చిన వాళ్ళు కూడా అదే అనమాట. ఇద్దరు బ్రోస్ వచ్చి వాళ్ళ తాలూకు ఎవరో సజెస్ట్ చేస్తే రిఫరెన్స్ ఇస్తే మళ్ళీ వచ్చారు. ఇంకొకరు ఎవరో వర్కింగ్ వాళ్ళు వచ్చి ఏంటంటే ఇక్కడ నియర్ బై ఆఫీస్ ఉంటే అలా వచ్చి సో వాళ్ళ ఫ్రెండ్స్ త్రూ కాంటాక్ట్ చేసి వచ్చారు. సో చార్జెస్ కూడా వెరీ వెరీ అఫోర్డబుల్ కదా బ్రో? చాలా అఫోర్డబుల్. నార్మల్గా బయట ప్రైసెస్తో కంపేర్ చేసుకుంటే అఫోర్డబుల్. అంత హై డిమాండ్ అంత చార్జ్ చేయరు. మీకు టాటూ బట్టి మీకు కంఫర్టబుల్గా అఫోర్డబుల్ ఉంటుంది. సో మీకు ఒకసారి కాంటాక్ట్ చేశారంటే మీకే అర్థమైపోతుంది అనమాట. వెరీ వెరీ అఫోర్డబుల్. ఇది ఒకటి మెయిన్ పాయింట్. ఎందుకంటే మనం టాటూ వేయించుకోవాలనుకున్న చాలా మంది ఏంటంటే బయట కాంటాక్ట్ చేసినప్పుడు జస్ట్ 1 ఇంచ్కి 2K 3K 4K అలా చార్జ్ చేస్తుంటారు. మనకేంటంటే ఇక్కడ అది ఒకటి మంచి ప్లస్ పాయింట్ అనమాట. కొంచెం అఫోర్డబుల్లోనే మీకు టాటూస్ అయితే డిజైన్ చేసి చేస్తుంటారు. సో నేను ఇప్పుడు ఆల్రెడీ వచ్చినప్పుడు కూడా ఒక కస్టమర్ క్లయింట్ వెయిట్ చేస్తారనమాట. తను కూడా కంప్లీట్ టాటూడ్ బాడీ, ఫిమేల్. సో తనకి చాలా టాటూస్ ఆల్రెడీ. సో ఇప్పుడు కూడా కూర్చొని కస్టమైజ్ చేయించుకుంటున్నారు. తనకి అడుగుదాం అనుకున్నా కానీ ఏంటంటే కొంచెం ప్రైవసీ ఫీల్ అయ్యి వద్దన్నారు. సో అదనమాట. సో అలాగా చాలామంది అనమాట, ఫిమేల్, మెయిల్. సో బ్రో వచ్చే వాళ్ళని మోస్ట్లీ అంటే కాలేజ్ స్టూడెంట్స్ లాగా, లేకపోతే వర్కింగ్, లేకపోతే ఏజ్డ్, అంటే మోస్ట్లీ స్టూడెంట్స్కి అలాగే ఎక్కువ 25 to 30 బిలో వాళ్ళకి ఎక్కువ ఇది ఉంటుంది, క్రేజ్ ఉంటుంది. అలాగే ఏజ్డ్ పర్సన్స్, ఫ్యామిలీ హౌస్ వైఫ్స్ కానీ అంకుల్స్ కానీ అలా కూడా వచ్చి ఇంట్రెస్టెడ్ ఉంటారా టాటూస్ అంటే? చాలా మంది ఇట్లా ఏజ్ అనేది ఏమి ఉండదు, ఏజ్ లిమిట్ కానీ అది ఏమి ఉండదు, రిస్ట్రిక్షన్ కదా. అంటే టాటూలో ఉంటుంది ఏజ్ లిమిట్ అనేది. ఇక్కడ మనకు వచ్చే వాళ్ళు ఎట్లా అంటే ఏజ్ లేకపోయినా సరే నాకు టాటూ కావాలన్నట్టు కొంచెం ఇష్టం చూపిస్తుంటారు, అంటే అంత లైక్ చేస్తుంటారు ఇక్కడ. సో అట్లా ఏజ్ లిమిట్ అయితే టాటూకి ఉంటుంది. ఎనీ ఏజ్ గ్రూప్ అనమాట, ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళు వస్తుంటారు. ఏజ్ లిమిట్ అనే లేదు. ఎందుకంటే చాలా మందికి చాలా ఇష్టం అనమాట టాటూస్ అంటే. ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. అందులోకి ఏంటంటే కొంచెం భయపడేది ఏంటంటే కొంచెం హైజీన్ మెయింటైన్ చేస్తారా, ఎలా ఉంటుంది ఫస్ట్ టైము, అదే భయపడతారు. సో అవన్నీ భయపడక్కర్లేదు. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ కాన్ఫిడెంట్గా 100% కాన్ఫిడెంట్గా వచ్చి చేయించుకోవచ్చు అనమాట. అదైతే నేను 100% చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను ఆల్రెడీ చేయించుకుంటున్నాను, నాకు వేరే ఫ్రెండ్స్ రిఫర్ చేశారు కాబట్టి వచ్చాను డైరెక్ట్. మనకి ఏమైనా డిస్కౌంట్ అది ఇది అనేసి ఇందాక అడిగాను, కానీ పర్టికులర్గా కొంతమంది నేను 1 ఇంచ్ వేయించుకుంటా, 1 లెటర్ వేయించుకుంటా, చిన్న ఆర్ట్ సింబల్ వేయించుకుంటాను, చిన్న బటర్ఫ్లై వేయించుకుంటాను, ఇవన్నీ అంటుంటారు కదా చాలా మంది వచ్చి. ఇప్పుడు అది ఫిక్స్డ్గా ఇంత 1 ఇంచ్ 1 లెటర్ 1 ఇంచ్ బట్టే కదా ఛార్జ్ చేస్తారు. యాక్చువల్లీ ఇంచ్ బట్టే ఛార్జ్ చేస్తాం. బేసిక్ ప్రైస్ ఉంటుంది ఇక్కడ. సో అది బేసిక్ కిందికి వస్తుంది. ఇంచ్ అయితే మన దగ్గర 600 రూపీస్ ఉంటుంది. 600. ఓకే. మరి కంప్లీట్ టాటూ అయ్యాక ఏమైనా మళ్ళీ డిస్కౌంట్ కానీ అలా ఉంటుంది కంపల్సరీ ఉంటుంది. అదే ఒకవేళ మనం ఇంచ్ వైజ్ చూసుకొని మీరు ప్రాపర్ టాటూ డిజైన్ చేసుకున్నారు అనుకోండి, మనకు ఆ టైంలో మనకు డిస్కౌంట్ చూసి చెప్పేస్తాం. అదే నార్మల్గా 1 ఇంచ్ అయితే 600 ఛార్జ్ చేస్తారు. సో మీకు టాటూ కూడా మీకు చూపించి దాన్ని బట్టి కస్టమైజ్ చేసేసి దాన్ని బట్టి లెంత్ బట్టి దాన్ని బట్టి కూడా మీకు డిస్కౌంట్ ఉంటుంది అనమాట. డిస్కౌంట్ అయితే కంపల్సరీ ఇస్తారు. సో దాన్ని బట్టి మీరు చూసుకొని ఎన్ని ఇంచెస్ వేసుకుంటున్నారో, లెటర్సా లేకపోతే ఫ్లవర్ డిజైన్ ఏదంటే దాన్ని బట్టి మీకు డిస్కౌంట్ అయితే కంపల్సరీ దొరుకుతుంది. అండ్ బ్రో మన ఛానల్ చూసి మన సబ్స్క్రైబర్స్ ఎవరికైనా ఏమైనా ఉంటుందా ఆఫర్? సో గైస్ అదనమాట మెయిన్. మనకి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ పేరు చెప్పి పలానా వ్లాగ్ చూసాం ఇలా చైత్ర స్టూడియోస్ అని చెప్తారు కదా. సో అది చెప్తే మటుకు మీకు కంపల్సరీ డిస్కౌంట్ ఉంటుంది. మొత్తం డిస్కౌంట్ అంటే మొత్తం ఈ సమ్మర్ సెలవులు డస్క్లో సరుగులో కింద రాసినట్టు అలా కాకుండా రీజనబుల్ అనమాట. మన వ్లాగ్ చూసి వచ్చిన వాళ్ళందరికీ మన సబ్స్క్రైబర్స్ కంపల్సరీ మన ఛానల్ త్రూ, మన చైత్ర టాటూ స్టూడియో త్రూ వస్తుంది డిస్కౌంట్ కంపల్సరీ అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. చాలా మంది టాటూ ఆర్టిస్టులు ఏం చేస్తారు అంటే 300 ఇంచ్ చేస్తాం, స్టూడియో దాకా వస్తే 200 చేస్తాం. మళ్ళీ మీరు పోర్ట్రేట్ అయితే బయట 8,000 రూపీస్ తీసుకుంటారు, మా స్టూడియోలో 5,000 వస్తుంది. ఇట్లా చెప్పి కొన్ని పబ్లిసిటీలు చేసుకుంటారు ఇన్స్టాగ్రామ్లో. ఇక్కడ ఏంటంటే మనకు అమౌంట్ ఎంత కాస్ట్ గా తీసుకుంటామో వర్క్ అంతే ప్రీమియం ఉంటుంది. ప్రజెంట్ మీరు చూస్తున్నాం. ఇప్పుడు ఇది చేసిన తర్వాత మీకు మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ ఎందుకు వేసుకోవద్దు అనేది కూడా మీకు చెప్పాను. కొంతమంది స్టూడియోలో చెప్పరు, వేసి పంపించేస్తారు, తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తారు వాళ్ళు. ఇట్లా అయిపోయిన టాటూ అంటే అది మీ ఫాల్ట్. అది నేను చెప్పిన ప్రికాషన్ తీసుకోవాలి, మళ్ళీ మీ మీద నొప్పుతాను. సో అట్లా ఉండదు మన దగ్గర. ప్రాపర్ గా చెప్తాము అండ్ అమౌంట్ ఎట్లా తీసుకుంటాము అండ్ డీటెయిలింగ్, డిజైన్ అండ్ టాటూ కూడా అంతే నీట్ గా క్వాలిటీగా ఉంటుంది.
ఆల్మోస్ట్ టాటూ అయిపోయింది, మీరు చూసుకుంటారా? సో గాయస్ మనకి ఓవరాల్ గా కంప్లీట్ టాటూ అయితే కంప్లీట్ అయింది. మనకి బ్రో ఫోమ్ అది ఏంటి బ్రో వేస్తారు అది ఇంకా అది పై యాక్సెస్ పోవడానిక? ఇది బ్లూ సోప్ అనేది, కొంతమంది గ్రీన్ సోప్ కూడా యూజ్ చేస్తారు, మన దగ్గర బ్లూ సోప్ ఉంది. ఇది టాటూ కంప్లీట్ అయిన తర్వాత ప్రాసెస్ క్లీన్ చేసే క్లీనింగ్ ప్రాసెస్ అనమాట. ఇది వేసి నీట్గా చేసేసరికి అలా చూడండి మెంటల్ ఎక్కిపోద్ది టాటూ, బుర్రపాడు చూసారు కదా, అలా అవుట్పుట్ అలా వస్తుంది. సో చాలా మంది కంపేర్ చేస్తుంటారు బ్రో, బయట ప్రైస్ ఒకలా ఉంది, మన దగ్గర ఎక్కువ తక్కువ అది ఇది అనేసి. వాటికి ఏంటంటే నేను చాలా స్టూడియోస్లో కన్సల్ట్ చేసినప్పుడు చూశాను, వాళ్ళు ఏంటంటే ఇంత పోర్ట్రేట్కి ఒకలాగా 300కి 200కి, పోర్ట్రేట్కి అయితే 6000 7000 8000 రకరకాలు చెప్తుంటారు. నెక్స్ట్ ఏంటంటే రోడ్ సైడ్ కూడా అక్కడక్కడ వేస్తుంటారు, తక్కువగా వేస్తుంటారు అని. సో అవన్నీ చూసింది ఏంటంటే చేస్తారు, అంత తీసుకొని ఇంత తీసుకుని తక్కువలో చేసేస్తుంటారు. కానీ ఏంటంటే హైజీనిక్, ఆ ప్రీమియం క్వాలిటీ, ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ మెటీరియల్ అన్నిటికీ కాస్ట్ అవుతుంది అనమాట. ఆ కాస్ట్ ఆఫ్ దీన్ని బట్టి చార్జ్ చేస్తారు. సో బయట అక్కడ మీకు ఏంటంటే తక్కువ వేస్తుంటారు, కానీ ఏంటంటే ఇంత ప్రీమియం నీట్గా అంత ప్రాపర్గా ఉండదు. ఆ ప్రాపర్గా అంత హైజీనిక్ మెయింటైన్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ దాని గురించి అంత కాస్ట్ అవుతుంది అనమాట. నేను అప్పుడు అనుకున్నాను ఇంత కాస్ట్ అనేసి. సో ఇప్పుడు నాకు అర్థమవుతుంది లైవ్లో ఇవన్నీ చూశాను కాబట్టి. సో అది కస్టమర్ ఇప్పుడు ఏంటంటే మీరు ఈ ఒక్క టాటూ ఈ కాన్సెప్ట్ మీద మీరు వచ్చారు, దీనికి ఏం చేస్తానంటే నేను మల్టిపుల్ డిజైన్, ఏదైనా ఒక యూనిక్ డిజైన్ చేయడం కానీ, దీనికి ఏదైనా యాడ్ చేయడం కానీ, దీనికి ఏదైనా హార్ట్ సింబల్స్ పెట్టడం కానీ, ఒక లైన్ వేయడం కానీ, ఏదైనా సరే అట్లా డిజైన్ చేస్తాం. కస్టమర్ ఏమైపోతాడు అంటే సింపుల్ డిజైన్ తోటి ఇక్కడికి వస్తాడు మన దగ్గర. మనం ఏం చేస్తామంటే దాన్ని కొంచెం కాంప్లికేటెడ్ మోడిఫై చేసి ఆ కస్టమర్ చూపిస్తే ఆ కస్టమర్ ఉండే ఫేస్, ఆ హ్యాపీనెస్ అనేది మనకు కనిపించేస్తుంది. ఎందుకంటే మనం చేసే డిజైన్ అలా ఉంటుంది, మనం చేసే సర్టిఫికేట్ కాబట్టి. సో మనకు కొంచెం నాలెడ్జ్ ఉంది ఆ డిజైన్ ని ఏ విధంగా మనం ప్లెయిన్ గా అలా కాకుండా దాన్ని కస్టమైజ్ చేసి ఇంకా ఎలిగెంట్ లుక్ వచ్చేలాగా. ఇప్పుడు మనం టాటూ మీద డిజైన్ కూడా ఓవర్ గా ఉండదు, మనకు కొంచెం నార్మల్ సెటిల్డ్ గా కరెక్ట్ గా ప్రాపర్ మీ హ్యాండ్ కి ఎంత సూటబుల్ ఉంటుందో, మనకి హ్యాండ్ కి ఫ్యూచర్ లో ఒక 5 years తర్వాత కూడా చూసుకుంటే ఇదే కొత్త లుక్ రావాలి మనం. ఎందుకంటే 5 years అవుతుంది, రైట్, 5 years తర్వాత చూసుకున్నప్పుడు అరే ఎందుకు వేసుకున్నారు అవి, కొంచెం మోడిఫై చేస్తే బాగుంటుంది, ఆ లెవెల్ ఫీలింగ్ రాదు మన దగ్గర. మనం ఎప్పుడు వేసుకున్నా సరే న్యూ టాటూ లెక్కనే కనిపిస్తుంది ఏ ఇయర్ లో చూసుకున్నా. సో గాయస్ చూసారు కదా, ఫైనల్లీ నా టాటూ అయితే డిజైన్ అయిపోయింది అనమాట. కంప్లీట్ గా ప్రాపర్ గా ఫుల్ టాటూ ఇది కంప్లీట్ అవుట్పుట్ అయ్యాక ఇది రిజల్ట్. సో ఎవరికైనా సరే టాటూస్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి భయపడక్కర్లేదు. నేను లైఫ్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్, బట్ ఏంటంటే భయపడుతూ కూర్చున్నాను స్టార్టింగ్. ఫస్ట్ నీడిల్ ఎప్పుడైతే పెట్టినప్పుడు అప్పటి నుంచి ఇంకా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను అనమాట. లైఫ్లో ఫస్ట్ టాటూకి ఇంత భయపడతారు ఎవరైనా, భయపడాల్సిన పనే లేదు. సో ఏంటంటే నేను చూస్తున్నారు కదా, సో ఇలానే ఉంటుంది అనమాట. జస్ట్ ఒక్క చిన్న మిల్లీ డ్రాప్ కూడా బ్లడ్ రాలేదన్నమాట. సో అది ఇవాళ స్పెషాలిటీ చైత్ర టాటూ స్టూడియో.